అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి 15, 16 తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందో తెలుసుకుంటే నిజంగా సంతోషపడిపోతారు. మేషరాశి వారు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది మేషరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది. వారు కూడా తెలుసుకుంటారు. మేషరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి. మేషము అంటే మేక చూడడానికి ఎంత అమాయకంగా ఉంటుందో మేషరాశి వారు కూడా చూడడానికి చాలా అమాయకంగా ఉంటారు. కానీ మేకకు తనకు కష్టం వస్తే ఆ కష్టం నుంచి తప్పించుకోవడానికి ఎంత పోరాడుతుందో మేషరాశి వారు కూడా వచ్చిన కష్టాలన్నీ కూడా ఎలా పోతాయి అని చెప్పి తెలివిగా ఆలోచిస్తారు. అంతటి తెలివి గలవారని చెప్పుకోవచ్చు అన్నమాట. మేషరాశి వారికి చక్కటి ఫలితాలు అనేటివి రాబోతున్నాయి. అదృష్టం అనేది వరించబోతుంది అన్నమాట. మేషరాశి వారు ఏది పట్టినా కూడా బంగారం కాబోతుంది. మన ధనం అనేది బాగా రాబోతుంది అనమాట. కాకపోతే మేషరాశి వారికి నరదిష్టి అనేది చాలా అధికంగా ఉంది. వీరు ఏ పని చేసినా కూడా కలుసుబాటుగా ఉంది కాబట్టి డబ్బు రాబోతుంది. కాబట్టి వీరికి ఆ యొక్క సమాజంలో అంటే సంఘంలో ఉన్న గౌరవ ప్రతిష్టలకు, వీరికి ఉన్న అందమైన రూపానికి, వీరి యొక్క మాట్లాడే తెలివితేటలకు, వీటన్నిటికీ కూడా నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ముఖ్యంగా మేషరాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక ప్రతి ఆదివారం కూడా రాళ్ళ ఉప్పు ఆవాలతో దిష్టి తీసుకోవాలి. అంతేకాకుండా నెలలో 1-2 సార్లు అయినా కానీ ఎర్ర నీళ్ళతో తీసేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే నరుల దిష్టికి నల్ల రాళ్ళు సైతం పగిలిపోతాయి అని చెప్పి అంటారు. ఇది మీరు వినే ఉంటారు. అలాగే మీ మీద పడి ఏడ్చే వాళ్ళు మీకు ఎక్కువగా ఉండడం వలన మీరు చేస్తున్న పనులలో లాభాలు రాకపోవడం, అనారోగ్య సమస్యలు రావడం, కుటుంబంలో గొడవలు, చికాకులు ఇవన్నీ కూడా రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా దిష్టి తీసేసుకుంటూ ఉండండి. నెలకి ఒక్కసారైనా కానీ అమావాస్య రోజు ఇంటికి కూడా గుమ్మడికాయతోటి దిష్టి తీసేసుకుంటూ ఉండండి. ఈ విధంగా చేయడం వలన మీరు చాలా వరకు కూడా నరదిష్టి నుంచి తప్పించుకోవచ్చు అన్నమాట. మేషరాశి వారు ఏదైనా కానీ ఒకరి మీద ఆధారపడి పని చేసుకోవడానికి, ఒకరి మీద ఆధారపడి బ్రతకడానికి అస్సలు ఇష్టపడరు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేషరాశి వారు ఏదైనా కానీ స్వయంగా మేమే చేసుకోవాలి. మా కాళ్ళ మీద మేము నిలబడి బ్రతకాలి. ఒకరిని ఆశించకూడదు, ఒకరి ముందు చేయి చాపకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ కొన్ని కారణాల వలన వేరే వారి దగ్గర చేయి చాపినప్పుడు గతంలో చాలా రకాలైన అవమానాలను పొందారు. ఇప్పుడు ప్రతి అవమానానికి కూడా వారు ఆ యొక్క అవమానానికి సమాధానం చెప్పే రోజులైతే వచ్చాయన్నమాట. కాబట్టి ఏ మాత్రం కూడా బాధపడవలసిన అవసరం లేదు. ఇక ముందు గతంతో పోల్చుకుంటే మీ చెయ్యి అనేది పైనే ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఎప్పుడైనా కానీ మీరు ఇకపై జనాలకి ఇచ్చే స్థాయిలోనే ఉంటారు తప్ప చెయ్యి చాచి అడిగే స్థాయిలో ఉండరని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక మేషరాశి వారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య ఏదైనా ఉందంటే కనుక వారికి ఆరోగ్యం అనేది సరిగా అనుకూలించకపోవడం, వీరికి ఒళ్ళంతా కూడా క్షీణించినట్టుగా ఉండడం, బాగా నీరసంగా ఉండడం, అంతేకాకుండా మైగ్రేన్, తలనొప్పి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, వీటన్నిటితో పాటు కూడా మేషరాశి వారు చాలా అంటే చాలా సఫర్ అవుతూ ఉంటారనమాట. కాబట్టి టైంకి తినడం, టైంకి నిద్రపోవడం, ఎక్కువగా ఆలోచించకుండా ఉండడం, ఎవరు ఏం చేసినా ఏదైనా ఒక మాట అన్నా కూడా దాని గురించి మనసులో పెట్టుకోకుండా ఎక్కడివి అక్కడ వదిలేసేసి హ్యాపీగా ఫ్రీగా బతకడం నేర్చుకోండి. ఎందుకంటే ఈ భూమి మీద ఏది కూడా శాశ్వతం కాదు. మనకి మనమే శాశ్వతం కాదు. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి గుర్తుపెట్టుకొని మిమ్మల్ని మీరు కేర్ చేసుకోవడం మాత్రం నేర్చుకోండి అనమాట. ఇక మేషరాశి వారు పార్ట్నర్ విషయానికి వస్తే పార్ట్నర్ కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులు. గతంలో పోల్చుకుంటే గతంలో వీరికి చిన్న చిన్న గొడవలు రావటం, ఒకరి మధ్య ఒకరికి మిస్అండర్స్టాండింగ్ రావటం, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం, దీనివల్ల కుటుంబంలో కొన్ని కలహాలు అనేటివి ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు ఒకరు తగ్గి అంటే ఒక మేషరాశి వారు మాత్రమే దాని గురించి ఆలోచించుకుంటూ ఎందుకు గొడవలు,
ప్రతిసారి కూడా ఇలా గొడవ పడుతూ ఉంటే పోరు నష్టం పొందు లాభం అని చెప్పి అంటారు కదా. ఇలా గొడవ పడడం కరెక్ట్ కాదు అని చెప్పి చాలామంది కూడా ఈ యొక్క పార్ట్నర్ విషయంలో మార్పు తెచ్చుకునే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. మేషరాశి వారు ఎప్పుడు కూడా ఎవరిని కూడా హర్ట్ చేయరు, హర్ట్ చేసేలాగా బిహేవ్ చేయరనమాట. అందరితో కూడా సున్నితంగా మాట్లాడతారు. ఏదైనా కానీ ప్రశాంతంగా తేల్చుకుందామే, ఏదైనా కానీ ప్రశాంతంగా ముగించుకుందామే అన్న ఇదిలో ఉంటారు తప్ప ఒకరిని హర్ట్ చేద్దాము, ఒకరిని బాధ పెడదాము అని చెప్పి అస్సలు ఆలోచించారనమాట. మేషరాశి వారు అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటారు. తల్లిదండ్రులకు చాలా విలువ ఇస్తారు. ఇక సోదరీమణులకు కూడా చాలా అంటే చాలా విలువనిస్తారు అని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారికి ఫ్రెండ్స్ సర్కిల్ కొంచెం తక్కువగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి స్ట్రైట్ ఫార్వర్డ్ మనస్తత్వం ఉంటుంది. ఏదైనా కానీ మనసులో ఉంచుకోవడం, దాని గురించి బాధపడడం, ఏదైనా ఒక మాట అన్నప్పుడు ఆ మాటకి సమాధానం ఇవ్వకుండా ఉండడం, ఒకరు ఏదైనా అనుకుంటారేమో అని చెప్పి మాట పడడం, ఇటువంటి ఏవి కూడా ఉండవన్నమాట. ఏదైనా మనసులో ఉంటే దానికి బయటికి చెప్పేస్తారు. వాళ్ళు ఏదైనా అనుకొని దానికి బయటికి చెప్పేస్తే ఆ డౌట్ను క్లియర్ చేసుకుంటూ ఉంటారు. ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉండడం వలన మేషరాశి వారికి కొంచెం స్నేహితులు అనేవారు తక్కువగానే ఉంటారు అని చెప్పుకోవచ్చు. వీరికి కొంత మంచి సపోర్ట్ ఉంటుంది. ఎవరి సపోర్టు అంటే కనుక ముఖ్యంగా మేషరాశి వారికి ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఏదైనా ఒక పనిని స్టార్ట్ చేయాలనుకున్నా కానీ, ఏదైనా ఒక ముఖ్యమైన పనిని మొదలు పెట్టాలన్నా కానీ ముఖ్యంగా కుటుంబంతో కలిసి చర్చించుకొని ఈ పని ఎంతవరకు కరెక్ట్, ఈ పని చేయొచ్చా చేయకూడదా, దీనివల్ల ఉపయోగాలు ఉంటాయా, ఏదైనా ఒక పెట్టుబడి పెట్టేటప్పుడు పార్ట్నర్ని సంప్రదించడం, ఇటువంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైనా కానీ స్టార్ట్. మేషరాశి వారు కొంతమంది దగ్గర అప్పులు తీసుకొని ఉన్నారనమాట. ఆ అప్పులన్నీ కూడా తీరిపోయే మార్గాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఆ రుణమాఫీలు తీరిపోవడం వల్ల కూడా వీరు చాలా ప్రశాంతంగా ఉంటారనమాట. మేషరాశి వారి దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఎదుటి వారు ఏదైనా బాధలు పడుతూ ఉంటే ఆ బాధలన్నీ చూడలేరు అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి మేషరాశి వారు ఎప్పుడు కూడా ఎదుటి వారు కష్టాల్లో ఉంటే వీరి దగ్గర 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు 1 రూపాయి అయినా కానీ ఆ యొక్క సహాయం అనేది అందిస్తాడు. అంతేకాకుండా వీరి యొక్క తెలివితేటలన్నింటినీ ఉపయోగించి ఎదుటివారిని కష్టం నుంచి ఎలా బయటపడవేయాలి అని చెప్పి సలహాలను ఇస్తూ ఉంటారు. కానీ కొంతమంది బంధుమిత్రులతో వీరిని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. వీరికి కొంచెం స్వార్థం ఎక్కువ అని చెప్పి, అంటే కుళ్ళు ఈర్ష్య స్వభావాలు ఎక్కువ అని చెప్పి ఈ విధంగా తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారనమాట. దీని కారణంగా ఏమవుతుందంటే మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని కొన్ని గొడవలకైతే దిగుతారని చెప్పుకోవచ్చు అనమాట. అటువంటివన్నీ ఎన్ని జరిగినా కూడా అవన్నీ కూడా మనసులో పెట్టుకోకండి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మనలాగానే బ్రతకాలి. ఎదుటివారి యొక్క గొప్పలకు పొందాలి, ఎదుటివారి యొక్క పొగిడితే ఆ పొగడ్తలను తీసుకోవాలి అని చెప్పి అనుకోకూడదు. మనం ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడాను ఎదుటివారు మనల్ని ఏదో ఒక మార్గంలో చిత్రహింసలు చేస్తూనే ఉంటారు. కాబట్టి ఎదుటివారు మాటలు పట్టించుకోకుండా మన పనిని మీరు చేసుకుంటూ మనల్ని మనము జాగ్రత్తగా చూసుకుంటూ మన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ పోతే లైఫ్లో మనకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆనందంగా జీవించండి, ముందడుగు వేయవచ్చు. ఇంకా అంతేకాకుండా మేషరాశి వారు ఏదైనా కానీ ఒక ముఖ్యమైన పని తలపెట్టేటప్పుడు ఆ యొక్క భగవంతుడి ఆశీర్వాదం తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం, వెంకటేశ్వర స్వామిని దీపాలు పెట్టడం, ఏదైనా ఒక పని చేసేటప్పుడు అవి చెట్టు కింద దీపాన్ని వెలిగించుకోవడము, ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలను సింధూరంతో శ్రీరామ అని చెప్పి ఆ మాలను సమర్పించడం, ఇటువంటివన్నీ చేసి భగవంతుడికి చెప్పి భగవంతుడి ఆశీర్వాదము తీసుకొని ఆ పనిని కనుక మనం మొదలు పెడితే ఆ పని ఖచ్చితంగా సక్సెస్ అనేది మీకు వస్తుందా. మరి అంటే ఇప్పుడు మేషరాశి వారు ఎక్కువ దేని గురించి ఆలోచిస్తున్నారు అంటే కనుక పిల్లలందరికీ కూడా ఈ మార్చి అనేది ఎగ్జామ్స్ టైం. ఈ ఎగ్జామ్స్ టైంలో మా పిల్లలు పరీక్షలు రాస్తున్నారు,
పరీక్షల్లో మంచి వృత్తినత వస్తుంది లాభా అని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోతుంటారు. కాబట్టి ఎటువంటి టెన్షన్ పెట్టుకోకండి. మీ పిల్లలు ఎంతవరకు కష్టపడతారో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అయితే దాలమేస్తుందన్నమాట. దాని గురించి ఎటువంటి కంగారు పడవలసిన అవసరం లేదు అని చెప్పి గుర్తుపెట్టుకొని మేషరాశి వారికి ఈ 15, 16 తారీఖులలో ఏ విధంగా ఉండదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 15వ తారీఖు శనివారం అన్నమాట. ఈ శనివారం వచ్చేసి మేషరాశి వారు ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు చేసే పనికి ఏదైతే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో, బిజినెస్లలో ఉన్న వాళ్ళైనా కానీ ఆ పని యందు ఇంట్రెస్ట్ని పెడతారు. ఆ పని సక్సెస్ఫుల్గా పూర్తి చేయడానికి చాలా కష్టపడతారనమాట. మొత్తానికి మధ్యాహ్నానికి 12 అయితే పూర్తి చేసేస్తారు. దానివల్ల చాలా రిలాక్సేషన్ పొందుతారనమాట. ఇక మేషరాశి వారికి కుటుంబ పరంగా చాలా బాగుంటుంది. జీవిత భాగస్వామితో మంచి అనుబంధం ఉంటుంది. ఎటువంటి గొడవలు అనేటివి అవ్వవు. సంతాన పరంగా చాలా బాగుంటుంది. విద్యార్థులకు కూడా చాలా అనుకూలిస్తుంది. చిన్న వ్యాపార రంగంలో ఉన్న వారందరికీ కూడా బాగా కలిసి వస్తుంది. కాకపోతే మీరు దైవారాధన చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వారానికి ఒక్కసారైనా సరే రావి చెట్టు కింద దీపం పెట్టడం వల్ల మీకు అంతా కూడా మంచి కలుసుబాటుతనంగా ఉంటుందన్నమాట. ఇక సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది. వివాహం కోసం ఎదురు చూసే వారికి ఒక గుడ్ న్యూస్. వివాహం అంటే మంచి సంబంధం దొరికే సూచనలు కనబడుతున్నాయి అన్నమాట. ఇక 15 తారీఖు కాదు, చాలా స్మూత్గా హ్యాపీగా రోజు గడిచిపోతుంది. 16 తారీఖు ఆదివారం విషయానికి వస్తే 16 తారీఖు ఈ రోజు అంతా కూడా చాలా రిలాక్స్ మైండ్ సెట్తో ఉంటారనమాట. అవి ఏ విధంగా కంగారు పట్టుకోరు, ఏ విధంగా టెన్షన్ పడరు. హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు. ఎందుకంటే ఇది సెలవు దినం కాబట్టి వారమంతా కూడా ఆడిర్రు, హ్యాపీగా రిలాక్స్ అవ్వాలి అని చెప్పి అనుకుంటారు. ఇంకా అంతే. కుటుంబ పరంగా చాలా మంచిగా ఉంటుంది. సంతాన పరంగా చాలా బాగుంటుంది. పనుల పట్ల కూడా చాలా బాగుంటుంది అన్నమాట. విద్యార్థులకు చాలా బాగుంటుంది. సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది. ఎటువంటి ఊరి ప్రయాణాలతో తగినవు హ్యాపీగా ఈ 16వ తారీఖు ఆదివారం రోజు కూడా గడిచిపోతుంది అనమాట. ఎటువంటి నష్టాలు లేవు, బాధలు లేవు, దుఃఖాలు లేవు. చూసారు కదండి. మేషరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది మేషరాశి వాళ్ళకి షేర్ అవుతుంది. మేషరాశి వారి కష్టాన్ని తగిన ప్రతిఫలం అయితే వస్తుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.